నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇప్పుడు విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి ఉడా పార్క్కి వెళ్ళే రూట్లో సబ్మెరీన్ ఉంది, అందరూ తెలిసిందే. సబ్మెరీన్, దాని పక్కన సీ హెరియర్ మ్యూజియము లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అన్నీ ఉన్నాయి కదా, బాగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మురికి వాటర్ పంపింగ్ జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి అనేది మీ అందరికి తెలిసిందే. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ భారీ పైపులు కూడా కనపడుతున్నాయి కదా. ఇక్కడ ఈ పైపులు అలా 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 లోపలికి వెళ్ళి ఆ లోపల ఒక షిప్ ఒకటి ఉంది చూడండి, భారీ షిప్. ఆ షిప్ నుంచి, అంటే ఆ షిప్ దగ్గర నుంచి పంపింగ్ అయిపోయిన వాటర్ అలా, అంటే అక్కడి నుంచి సముద్రం లోపల పంపింగ్ చేస్తుంది. అంటే మన రోడ్డు మీద అక్కడ ముఖ్యంగా, అంటే ముందు ఈ సీన్ అయితే చూడండి, మీకు వరుసను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అసలు సబ్జెక్ట్ లేకుండా మొదలు సుట్ట లేకుండా ఏ రకంగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట సబ్జెక్ట్ చెప్తే. ముందు చూసారు కదా ఎంత డార్క్గా ఉంది వాటర్, ఎంత మురికి వాటర్. చూస్తుంటేనే చాలా, అంటే దుర్గంధం అయితే లేదు కానీ డార్క్ వాటర్ ఉంది. మామూలు యాక్చువల్ ఇది కూడా సముద్రం నుంచి వచ్చిన వాటరే. దీని ఆంతర్యం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు మన రోడ్డు మీద ట్రాఫిక్ ఎలా ఉంటుందో అలాగే సముద్రంలో కూడా ఈ షిప్లు అన్నీ వెళ్ళడానికి వే ఉంటుందండి. ఒక రోడ్డు లాంటిది, అంటే రోడ్డు కాదు, కాలం అన్నమాట. మరి ఈ కరడాల ఆటుపోట్లకి మరి కాలువలో, అంటే సముద్రం లోపల ఇసుకంతా పూడిపోతుంటుంది కదా, ఆ పూడిపోయినప్పుడు అంటే సముద్రం, అంటే అండర్ గ్రౌండ్, అంటే డీప్ సీలో షిప్ ప్రయాణం చేస్తుందని చెప్పి బాగానే ఉంటుంది. కానీ ఒడ్డుకు వచ్చేటప్పటికి మన నేల తగిలేస్తుంది కదా, ఆ తగలకుండా ఉండటానికి ఒడ్డుకు వచ్చే కొద్ది మెరకొస్తుంటుంది. కాబట్టి ఆ కాలువలో, అంటే పూడికలో ఉన్న కాలువలో పడ్డ పూడికిని తొలగించడానికి గాను ఇలాగ పంపింగ్ సిస్టమ్ ద్వారా సక్ చేసుకొని వీళ్ళు ఈ రకమైన, అంటే ఆ కాలువలో పూడిపోయిన ఇసుకని అంతా ఇలాగ తోడుతుంటారన్నమాట, ఇలాగ బయటికి. మరి లోపలికి భారీగా ఉంటుంది కదా, అంటే అక్కడ పుళ్ళు పుట్టిన తర్వాత ఉంటుంది కాబట్టి తీయడంలో ఈ రకమైన కొద్దిగా భయోత్పాతాన్ని కల్పిస్తూ ఉంటుంది.